ఇలా ఉన్న నేను బిఫోరు, ఇప్పుడు తర్వాత ఒక వీడియో వస్తుంది. అట్లా ఎట్లా అయినాను అనే దానికి కారణమే ఇదే. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ బాడీని బిల్డ్ చేసేదానికి నాకు 3 years టైం పట్టింది. ఈ 3 yearsలో ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా ఏం చేసినా నా బాడీ బిల్డ్ కాలేదు. ఎందుకంటే నేను బాడీకి కావాల్సింది లేదు, నా నోటికి కావాల్సింది టేస్ట్ కోసము, లేకపోతే అక్కడ అది బాగుంటుంది ఇది బాగుంటుంది అని తిన్నందుకే నా బాడీ కండిషన్ ఇంతకుముందు లేదు. ఇప్పుడు ఇట్లా రెడీ అయ్యేదానికి కారణమే బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడం వల్ల. అది కూడా ఎప్పుడంటే డైలీ మార్నింగ్ దానికి కావాల్సిన ఫుడ్ మనం పొద్దున్న. ఈ వీడియో షేక్ తాగే వాళ్ళకి పంపేయండి. మీరు షేక్ తాగకపోయినా, మీకు షేక్ గురించి తెలిసిన మీ వాళ్ళు ఎవరైనా షేక్ తాగుతున్నారన్నా హెర్బలైఫ్ వాళ్ళకి ఈ వీడియో పంపేయండి. లేదా మీరైనా చూడండి, మీకు హెల్ప్ అవుతుంది. హెర్బలైఫ్లో బేసిక్ ట్రైనింగ్ అని ఉంటుంది ప్రోడక్ట్స్ గురించి. మీరు అక్కడికి పోతే ప్రోడక్ట్స్ ఏమేమి యూజ్ అవుతాయి, ఎవరికి ఇవ్వచ్చు, కొంతమంది చాలా డౌట్ ఉంటాయి. ఇంకొంతమంది ఏమంటే ట్రైనింగ్ పోతారు, నేర్చుకోరు, ఫ్రీ మైండ్తో కూర్చుంటారు. అన్నీ బిజీగా ఇప్పుడు ఏమైనా టెన్షన్ ఉంటే అవన్నీ వేసుకుంటూ కూర్చుంటారు. ట్రైనింగ్ పోవడం వల్ల ప్రోడక్ట్స్ ఎందుకు హెర్బలైఫ్లోనే యూజ్ చేయాలా, హెర్బలైఫ్ ప్రోడక్ట్స్ ఎందుకు యూజ్ చేయాలా అనేది క్లారిటీ వస్తుంది. నా క్లబ్లోన మా ఆర్గనైజేషన్లోన చాలా విషయాలు జరిగినది. షేక్ చాలా కాస్ట్లీ అని ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో దాంట్లోన 60% 70% ప్రోడక్ట్స్ డిస్కౌంట్ వస్తాయని ఆర్డర్ చేసుకొని తెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ప్రోడక్ట్స్ తీసుకొని మోసపోయినారు. ఎట్లా అంటే ఆ ప్రోడక్ట్స్లోన వాళ్ళు ఆర్డర్ చేసుకునే వాళ్ళు తెలుసు, ఆ ప్రోడక్ట్స్లోన పాల్పొడి, శనగపిండి, రాగిపిండి, బియ్యం పిండి ఏది పడితే అది వస్తుంది. అరే 70% 50% ఇస్తున్నారంటే వాళ్ళకి ఏం ఫ్రీగా ఇవ్వరు, వాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది. అందుకే హెర్బలైఫే సపరేట్ కోచ్ ఉన్నాడు, హెర్బలైఫ్ ఆఫీస్ ఉంటాయి, మెయిన్ హెడ్ ఆఫీసులు ఉంటాయి హెర్బలైఫ్. ఆడికి పోయి ప్రోడక్ట్స్ తెచ్చుకుంటే ఎందుకు దానికి సిస్టమ్గా పెట్టేసినారు ఇంతే రేటు ఇట్లా ఉంటుందని. ఎందుకంటే అది క్వాలిటీ ప్రోడక్ట్స్. ఎంత నీట్గా చేసినా దొంగ నోట్లు ఉండకూడదు అని ఏడో దగ్గర క్రియేట్ అవుతున్నాయి చూడు. సేమ్ అట్లా హెర్బలైఫ్ ప్రోడక్ట్స్ కూడా ఎంత కంపెనీ మెయింటెనెన్స్ వెనకాల నుంచి క్లీన్ చేసుకుంటూ వస్తున్నా ఎవరో ఒకరు తీసుకొని పెడుతున్నారు. దాన్ని మనమే ఆపుకోవాలి. ఎందుకంటే నీకు కోచ్ లేనిదే షేక్ ఎట్లా పరిచయం ఉండదు, ఒక స్పాన్సర్ లేనిదే షేక్ పరిచయం కాదు, లేదా ఒక ఇన్విటేషన్ లేనిదే అసలు షేక్ గురించి పరిచయం అయ్యే ఛాన్సే లేదు. రోడ్లో అయినా మీకు తెలిసి ఉంటుంది షేక్ గురించి. ఇంటికి వచ్చి షేక్ పార్టీ వెళ్ళాలన్నా తెలిసి ఉంటుంది, శాంప్లింగ్ నుంచి అన్నా తెలిసి ఉంటుంది, ఎవరో ఒకరు ఇన్వైట్ చేస్తే అన్నా షేక్ గురించి తెలిసి ఉంటుంది. మీరు వాళ్ళని వదిలేసి సొంత ప్రయోగాలు గూగుల్ ఓపెన్ చేసి చెక్ చేసి, లేదా ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి చెక్ చేసి ప్రోడక్ట్స్ ఆర్డర్ తెచ్చుకొని రిజల్ట్ రాలేదని మరి కంపెనీ మీద తప్పుగా ప్రచారం చేసుకుంటారు. కోచ్ ఉంటాడు, స్పాన్సర్ ఉంటారు, వాళ్ళు ఎవరు లేరంటే వాళ్ళు ఎవరినో ఒకరు పరిచయం చేయించుంటారు. మీరు వాళ్ళ దగ్గరికి పోయినా మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. యావేవో ప్రోడక్ట్స్ వాడి ఇది హెర్బలైఫ్ లేబుల్ మాత్రం చూస్తున్నారు, ప్రోడక్ట్స్ చూడడం లేదు. ఇప్పుడు నేనే ఉంటాను, సపోజ్ ఎవరో ఒకరు నాకు హెర్బలైఫ్ గురించి ఉంటుంది రిజల్ట్ అని చెప్పింటాను. నేను వాళ్ళని వదిలేసి గూగుల్ తీసుకొని వెంటనే ఇప్పుడు నెట్ ఫ్రీ అన్ని ఫ్రీనే తీసుకొని సెర్చ్ చేసి ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికి వానికి ఏమీ తెలియదు, పేరు ఒక్కటి తెలుసు హెర్బలైఫ్ అని. వాడు ఏ పేరు తెలియదు, హెర్బలైఫ్ ఒక్కటే తెలిసి ఉంటుంది. ఆ రాగిపిండి, పాలపొడి, బియ్యం పిండి వస్తుంది చూడు, దాన్నే షేక్ అనుకొని ఎట్లా పడితే అట్లా కలుపుకొని తాగడం వల్ల హెల్త్ ఏమవుతుంది? ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల వచ్చిందంటే పైన లేబుల్ చూస్తారు హెర్బలైఫ్ న్యూట్రిషన్ అని, మనకు అదొకటే కనబడిస్తుంది. అందుకే మీకంటూ ఒక కోచ్, స్పాన్సరు, అప్లైన్ అని ఉంటారు. వాళ్ళ దగ్గరికి మీరు పోతే మాత్రమే ఒరిజినల్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. లేదని షార్ట్ కట్లు ఎత్తుకోకపోతే లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూ పడాల్సి వస్తుంది. చాలామంది అట్లే డబ్బులు మిగిలించుకునే పోయి ఫేక్ ప్రోడక్ట్స్ యూజ్ చేసి అన్హెల్తీ అయిపోయినాం. వాళ్ళే మనకు రోడ్లో కనిపించేది, మనకు చూసినా నాకు తెలుసు మావాడు తాగే సన్నగా అయిపోయా, మరి ఎప్పుడు వదిలేసినా లావ్ అయిపోయా. ఇవన్నీ ఏంటికంటే సొంత ప్రయోగాలు. మన సొంత ప్రయోగాలు చేస్తేనే ఇవన్నీ అయ్యేది. కోచ్ ఐడియల్ వెయిట్ ఉంటారు కోచ్లు ఎప్పుడే కానీ, వాళ్ళ మాటనే వినండి, అప్పుడే మీరు అట్లయితారు. ఇలా కోచ్ చేసుకొని లావు తగ్గుతుందండి, లేదా వాళ్ళకే బీపీ షుగర్ పెట్టుకొని వాళ్ళే మాత్రం వేసుకుంటుండే వాళ్ళ మాట మీరు వినుకుంటున్నారంటే తెలియదు ఏమవుతుంది.
చాలామంది కోచ్లు ఫిట్గా నీట్గా రెడీ అయ్యి రోజు క్లబ్లో కూర్చుంటే వాళ్ళకి వాల్యూ ఇస్తారో ఈరో తెలియదు, కానీ ఎవరో రోడ్లో కనపడిచ్చి అది బాగలేదురా అది మోసం రా అంటే నెల 2 నెలలు సంవత్సరం షేక్ తాగిన వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళకే డౌట్ వస్తుంది. మరి ఏమాత్రం నమ్మి షేక్ తాగుతున్నారో ఏమో తెలియదు, కానీ రిజల్ట్ కూడా వచ్చింటుంది. అయినా డౌట్ వాళ్ళ మీద వాళ్ళకి. ఎవరో మూడో వ్యక్తి తాక్కోకుండా చెప్పింటాడు అవన్నీ ఫేక్ రా అని వాళ్ళ మీద వాళ్ళకే డౌట్ వస్తుంది. దానికోసమే మీ కోచ్ అని ఉంటాడు, న్యూట్రిషన్ క్లబ్ దగ్గరలో ఉంటే ఏం మునిగిపోదు. అర్ధగంట క్లబ్కు పోయి కూర్చొని ఆ వాతావరణం ఎక్స్పీరియన్స్ చేసి ఆ క్లబ్లో కూర్చొని షేక్ తాగరావడం వల్ల మనకి ఏం లాస్ కాదు. అదే ఇంట్లో ఉండి సామాన్లు, గ్యాస్, కుక్కర్ అవన్నీ చూసుకుంటే షేక్ తాగరాదు, తాగినా రిజల్ట్ కనపడదు. దానికోసమే సపరేట్ న్యూట్రిషన్ క్లబ్. ఒక వ్యక్తి న్యూట్రిషన్ క్లబ్ చేసినాడంటే అది మన కోసమే అయింది, మన హెల్త్కి అయింది. దానికోసమే మీరు క్లబ్కు పోయి ఒక ½ అవర్ షేక్ తాగి ఇంటికి వెళ్ళండి. వీక్లీలో ఒక ట్రైనింగ్ ఉంటుంది. వారంలోన ఒక 2-3 గంటలు మీకోసం మీరు కేటాయలేరంటే మీరు అంత బిజీ. అందుకనే ఒక 2-3 గంటలు ట్రైనింగ్కి టైం ఇవ్వండి. ఇది ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో 100% అవసరం వస్తుంది షేక్. మనం అన్నం తినాలన్నా షేక్ తాగే తినాల్సి వస్తుంది ముందుకి. ఎందుకంటే ఇప్పుడు పంటలు ఎట్లా పండిస్తున్నారో అందరికీ అన్నీ తెలుసు, ఊరు తిక్కోలేరు. అందుకే అందరికీ అన్నీ తెలిసిందే ప్రాబ్లం అయిపోయింది. అందుకే క్లబ్ ఉండేదే మన కోసం. న్యూట్రిషన్ క్లబ్కి పోండి, ట్రైనింగ్కి పోండి, ప్రొడక్ట్స్ ట్రైనింగ్కి ఫ్రీ చేసుకునేది కూడా నేర్పిస్తారు ట్రైనింగ్లో. మనం ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్ చేసుకొని కూర్చుంటే హాస్పిటల్ బిల్లు కట్టాల్సి వస్తుంది. 1000-2000 మిగిలిచ్చే పోయి 1,00,000-1,50,000 కట్టాల. అందుకే మీరు క్లబ్కి పోతున్నా ఒకసారి మీ ఫ్యామిలీనే క్లబ్కి పిలుచుకోకండి, లేదా మీ కోచ్ని ఇంటికి పిలుచుకోపోయి ఇది ఏం యూజ్ చేస్తున్నారు, ఎందుకు యూజ్ చేస్తున్నారు మీ ఫ్యామిలీకి తెలిస్తే మీకు టైం ఇస్తారు. క్లబ్కి నా క్లబ్కి వచ్చే వాళ్ళు కూడా అంతే, సింగిల్ వస్తున్నారు. ఫ్యామిలీ ఎందుకు సపోర్ట్ చేయడం లేదంటే వాళ్ళకి తెలియదు వీళ్ళు ఎక్కడ పోతున్నారు, పొద్దున్నే ఏం చేస్తున్నారు అని వాళ్ళకి తెలియదు, కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేయరు. దానికోసమే న్యూట్రిషన్ క్లబ్కి మీరు పోండి, ఫ్యామిలీని ఒకసారి విజిట్ చేయండి ఏం పరిస్థితి క్లబ్లో అని. వాళ్ళు మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తారు ఫ్యామిలీ. అంతేగాని నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేదు సార్, వాళ్ళు వద్దంటున్నారు సార్, వీళ్ళు వద్దంటున్నారు సార్. రీజన్స్ అనేది ఈజీ, ఎందుకంటే దానికి ఏం ఖర్చు కాదు, కానీ చేయాలనుకున్నప్పుడు ఖర్చు అవుతుంది. దానికి రీజన్స్ దొరుకుతాయి. 100% ట్రైనింగ్ మిస్ అవుతుంది. ఈవెంట్స్ ఉంటాయి, ఇంకా ఈవెంట్ మిస్ అవుతుంది. మీరు హెర్బలైఫ్ ఆపర్చునిటీ తీసుకోకపోయినా పర్లేదు, మీకోసమైనా మీరు నేర్చుకోవాలి కదా, దానికోసం మీరు ట్రైనింగ్ వీలైతే హెల్ప్ చేయండి. లేదంటే మీకు మీరే నాలెడ్జ్ పెట్టుకోవడం వల్ల ఏం పోదు కదా. అందుకే నేర్చుకోండి ప్రోడక్ట్స్ ఇన్ఫర్మేషన్, ట్రైనింగ్స్లో కూర్చొని మీ ఫ్యామిలీ సేఫ్ అవుతుంది. ఇంకొకటి నేర్పించే అవసరం లేదు, మనమన్నా తెలుసుకోవాలి కదా ఎందుకు తాగలేదు, ఎందుకు వదిలేదు. క్వశ్చన్ వచ్చింది పోయి కోచ్ని అడుగుతారు, కానీ ఎందుకు ఈ క్వశ్చన్ వచ్చింది వాళ్ళకి అది ట్రైన్లో ఖచ్చితంగా ఉంటుంది. మనం పోయి అడగచ్చు, మనం ట్రైనింగ్కి పోము. షేక్నైనా వదిలేస్తాం కానీ ట్రైనింగ్కి పోము. దానికోసమే ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ హెర్బలైఫ్లో. వెళ్ళండి, నేర్చుకోండి, బాగా అవుతారు ఫ్యామిలీ. ఎందుకు తినాల షేక్ సప్లిమెంట్స్, ఓకేనా. ట్రైనింగ్ రాకోకున్నట్లా యావేవో కథలు పడుతుంటారు, యావేవో కథలు చెప్తుంటారు. సార్ వాళ్ళకి అట్లా అయింది, వాళ్ళకి ఇట్లా అయింది, ఎందుకు అయింది అని. మీ ట్రైనింగ్కి వస్తే మీకే తెలుస్తుంది కదా, ఇంకో 10 మందికి మీరు చెప్తారు. ఎవరు డౌట్లు ఉన్నా మీ దగ్గరికి వస్తారు. దానికే ఫ్యూచర్లో హెర్బలైఫ్ చాలా ముందుకు పోయింది. ఫుడ్ ఒక 20 ఏళ్ళ కింద ఎంత చేంజ్ ఉంది, ఇప్పుడు ఎంత చేంజ్ అయిపోయింది, ఫ్యూచర్లో ఇంకా ఎంత చేంజ్ అవుతుంది. అందుకే ఖచ్చితంగా షేక్ తాగాల్సిన మందికి. ఇంతకుముందు అనేవాళ్ళు రాళ్ళ దీనికి అరిగించినామని, ఇప్పుడు అన్నమే అరగకపోతుంది, అరగడం లేదు అన్నం. మరి ఇప్పుడు పిజ్జా, బర్గర్ అని చెప్పి చాలా వచ్చినాయి, ఇంకా ముందుకు ఇంకా వస్తాయి. దానికోసమే బాడీ రెడీగా ఉందంటే మీరు ఏమే తిన్నాయి అన్నీ డైజెషన్ చేస్తారు. మనం దాని టైమే పక్కన పెట్టేసి పని అని పోతున్నాం చూడు. అందుకే తెచ్చినవన్నీ ఎక్కడి నుంచి పోతున్నాయి తెల్ల డబ్బులు పోతూనే ఉంటాయి. నెలంతా కష్టపడతానో ఏం మిగులుతుంటారు. ఎందుకు మిగులుదు? చిన్న హాస్పిటల్ ఖర్చు, దగ్గు ట్యాబ్లెట్ తీసుకురా అని ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసేది, ఆసుపత్రికి వాళ్ళ అమ్మకం అని చెప్పేది, ఏవో హెల్త్ మీద ఖర్చు పెడుతుంటారు. మీకు తెలియదు ఏమంటే హెర్బలైఫ్లో ఒకేసారి పోతుంది, మీరు కొంచెం పెడతారు, డిసప్పాయింట్ అయ్యి స్ట్రెస్ అవుతుంది మైండ్.
అందుకే న్యూట్రిషన్ క్లబ్ ఉంది, అందుకే ట్రైనింగ్లు ఉన్నాయి. మిస్ చేసుకోవద్దండి, మిస్ అవ్వద్దు. మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా వాళ్ళు పంపేయండి. మీరే షేక్ అవుతున్నా మీరు తెలుసుకోండి ఫస్ట్.